శ్రీ శివాయ గురవే నమః. శివశిఖర క్షేత్ర మహానుభావుడైన బాలయోగీశ్వర భగవాన్ గారు చెప్పిస్తున్నారు. నేను చెప్తున్నాను. ఆయన ఇవన్నీ ఆయన భక్తులకి ఆయన ఆదుకొని వాళ్ళ భక్తికి మెచ్చి చేసేటటువంటి అద్భుతాలన్నమాట. అందులో నేను ఒకటి చెప్తున్నాను. ఏమిటంటే నిజామాబాద్ జిల్లాలో పెద్దగుట్ట అని ఉంటుంది. భగవాన్ ఎందుకనో పని ఉండి అటువైపు వెళ్తారు. వెళ్ళి వస్తూ ఉంటారు. వస్తూ ఉండగా ఆ రోజు పౌర్ణమి అవుతుంది, చీకటి పడుతుంది. భగవాన్ గారు వచ్చేటప్పటికి బైక్ మీద వస్తూ ఉంటారు. పౌర్ణమి, నిండు పౌర్ణమి అనమాట. వస్తూ ఉండగా పక్కనే పరశివ శిఖర క్షేత్రానికి ఆయన బయలుదేరి వస్తూ ఉంటారు. వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ పక్కనే ఒక దోవ ఉంటుంది, మట్టి రోడ్డు ఉంటుంది అన్నమాట. ఎడ్ల బండ్లు అవి పోవటానికి, ఎవరైనా పక్క నుంచి పోవటానికి ఉంటుంది. కానీ ఆ రోడ్డు చాలా గుంటలతో బండ్లు అవి నడుస్తుంటాయి. పల్లెటూరు మట్టి రోడ్డు కదా, మరి ఎక్కువ గుంటలుగా ఉంటాయి అన్నమాట. అదిగాక ఆ రోడ్డు అంతా తవ్వి రోడ్డు వేద్దామని చెప్పేసి కూడా తవ్వుతూ ఉంటారు. ఎన్నో గుంటలు ఉంటాయి. అయితే భగవాన్ గారు వస్తూ ఏం చేస్తారు, జాగ్రత్తగా వస్తూనే ఉంటారు. పౌర్ణమి వెన్నెల కనిపిస్తోంది. అనుకోకుండా బండి పడిపోతుంది. భగవాన్ గారు కూడా ఆ కాలంలో పడిపోతారనమాట. పడిపోయినప్పుడు అందులో నీళ్లు ఉండవు. అదృష్టవశాత్తు అది వేసవికాలం అయి ఉండవచ్చు, అందుకని కాలంలో నీళ్లు ఉండవు అన్నమాట. భగవాన్ గారు మెల్లిగా లేచి ఆయన ఏమో ఆ కాలువ ఎక్కి పైకి వద్దాము అని ప్రయత్నం చేస్తుండగా ఆయనకి ఎక్కడి నుంచో ఒక మూలుగు వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఆలకిస్తారు. ఏమిటి మూలుగు వినిపిస్తుంది? ఆ మూలుగులో మెల్లిగా అతను భగవాన్ అని గొణుగుతున్నట్టుగా కూడా వినిపిస్తుంది. ఏమిటా అని ఆయన ఆశ్చర్యంతో అటు ఇటు చూసేటప్పటికి ఒక పెద్ద ఆయన పాపం ఆ కాలంలో పడిపోయి దెబ్బలు తగిలి అంతా రక్తపు మడుగులో ఉంటాడనమాట. ఉండేటప్పటికి భగవాన్ గారు చూస్తారు. అయితే అతడు చాలా అచంచలమైన భక్తి భగవాన్ గారి మీద అనమాట, ఆ భక్తుడికి. అయితే భగవాన్ గారు ఆ భక్తుడిని అటువైపు అనుకోకుండా ఎవరో వెళ్తూ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సహాయంతో ఆ భక్తుడిని కాపాడి ఆ భక్తుడిని పాపం ఆసుపత్రికి పంపించి వైద్యం చేయిస్తారనమాట. అయితే మహారాజు గారు ఆ భక్తుడిని కాపాడటం కోసమైనా ఆ అర్ధరాత్రి వేళ రాత్రి 10:30-11 గంటలకి అటువైపు రావటం ఆ పౌర్ణమి నాడు వెన్నెల్లోనూ అని అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని కనుక ఆలోచిస్తుంటే ఆ భక్తుడిని రక్షించడం కోసమే భగవాన్ గారు భగవంతుడల్లే అలా వచ్చి ఆయన పైన అచంచలమైన భక్తి ఉన్నప్పుడే కదా భగవాన్ గారు భక్తుల్ని కాపాడేది. అంతటి అచంచలమైన భక్తిని మనం భగవాన్ గారి యందు ఉంటే భగవాన్ గారికి ఎక్కడున్నా మనని కాపాడుతారు కదా. ఆయనే భగవంతుడు కదా. సాక్షాత్తు పరశివ శిఖర క్షేత్రంలో ఉన్న ఆ స్వయంభూ శంకరుని అవతారమే కదా. పార్వతీదేవి కూడా వచ్చి ఆయన ఆశీర్వదించింది కదా. అంతటి మహానుభావుడు కదా. మరి ఆయన అందరూ మనం అచంచలమైన భక్తి విశ్వాసాలతో శరణు పొంది ఉందాము. హర హర మహాదేవ. తాడేపల్లి విజయ భ్రమరాంబ.